నమస్కారం. తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శుభారంభమైన నేను శైలజ రీటెలికాస్ట్. పాముకాటుకి గురైన రఘురాం ప్రాణాలతో బయటపడతాడా? గత జన్మ జ్ఞాపకాల్ని అను ఆర్య నెమరు వేసుకోనున్నారా? ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముత్యాలు కాపాడేది ఎవరు? ఈ రోజు సాయంత్రం 4 గంటలకి నేను శైలజ సీరియల్ ఈటీవీ ఛానల్లో సక్సెస్ఫుల్ గా రీటెలికాస్ట్ ప్రారంభమైంది. ఏక్నాథ్ పరచూరి, జయహారిక ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సక్సెస్ఫుల్ సీరియల్ గతంలో ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అయింది. అయితే మళ్ళీ ఈటీవీ ప్రేక్షకుల కోసం ఈ సీరియల్ ను ఈటీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. మేఘ సందేశం సీరియల్ నిన్న విజయవంతంగా ప్రారంభమైంది. అపూర్వ కుట్ర వలన ప్రమాదంలో పడబోతోంది శోభ. తనని కృష్ణప్రసాద్ కాపాడుకోగలడా? ఇంతకీ శోభ ఎలా చనిపోతుంది? రాబోయే ఎపిసోడ్స్ లో మిస్ కాకుండా చూడండి. ఇక రాధమ్మ కూతురు సీరియల్లో ఆత్మలింగం అదృశ్యమైపోతుంది. ఆ నింద అదృశ్యమైపోయిన ఆత్మలింగం వలన అక్షర కుటుంబం పైన అపార్థం రాబోతోంది. ఆ తర్వాత ఏం జరగబోతోంది? రాధమ్మ కూతురు సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. పృథ్వీ స్నేహాన్ని పున్నమి గెలుచుకుంటుంది. అయితే స్నేహాన్ని గెలిచిన పున్నమి ప్రేమని కూడా గెలవనుందా? రాబోయే ఎపిసోడ్స్ లో జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. శుభం స్టోర్స్ దూరం అవుతుందని కృష్ణ తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. శుభం స్టోర్స్ తమ నుండి దూరం కాకుండా రక్షించుకొని అలాగే కన్న తల్లిని కూడా కృష్ణ కాపాడుకోనుందా? రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుంది? శుభస్య శీఘ్రం ను మిస్ కాకుండా చూడండి. ఇక ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్లో సీతాకాంత్ రామలక్ష్మిల పెళ్లి జరిగింది. అయితే కొత్త జీవితం ప్రారంభించిన ఈ జంట ఎలా ఉండబోతున్నారు? అత్తగారిని రామలక్ష్మి కంట్రోల్లో పెడుతుందా? రాబోయే ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడండి. తాను అనుకున్నట్లుగానే అపర్ణ రాజ్మాయల పెళ్లి జరిపించాలని దృఢంగా నిర్ణయించుకుంటుంది. అయితే విడాకుల పత్రాల మీద సంతకాలు చేసినప్పటికీ కావ్య రాజ్మాయల పెళ్లిని ఎలా ఆపబోతోంది? రాబోయే ఎపిసోడ్స్ లో మిస్ కాకుండా బ్రహ్మముడి సీరియల్ ను చూడండి. సరికొత్తగా ప్రారంభమైన ఇంటింటి రామాయణం సీరియల్లో శ్రీకర్ పల్లవిల పెళ్లి చేయాలని నాన్నమ్మ నిర్ణయించుకుంటుంది. అయితే శ్రీకర్ తన ప్రేమని వదులుకోనున్నాడా? పల్లవిని పెళ్లి చేసుకోబోతున్నాడా? రాబోయే ఎపిసోడ్స్ లో మిస్ కాకుండా చూడండి. ఇక సత్యభామ సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా దూసుకెళ్తోంది. సత్య కోసం కాళీతో గొడవకి దిగుతాడు క్రిష్. ఇక సత్య క్రిష్ల మనసులు ఒకరినొకరు అర్థం చేసుకుంటాయా? రాబోయే ఎపిసోడ్స్ లో సత్యభామను వీక్షించండి. ఇక రంగుల రాట్నం సీరియల్లో తన మనసులోని మాటని వర్షకు చెప్తాడు కళ్యాణ్. ఇంతకీ వర్ష రియాక్షన్ ఏంటి? సూర్యం నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి పూర్ణ ముందు తనని తాను శిక్షించుకుంటాడా? ఇక రాబోయే ఎపిసోడ్స్ లో రంగుల రాట్నం ఎలా ఉండబోతోంది? మిస్ కాకుండా చూడండి. పెళ్లిపీటల మీద ఉన్న అనును చూసి ఆర్య షాక్ అవుతాడు. గత జన్మ జ్ఞాపకాలు ఎవరి మనసుల్లో వారికి గుర్తుకు వస్తాయి. గౌరీ శంకర్లుగా పరిచయం కానున్న అను ఆర్యల జీవితాల్లో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయో రాబోయే ఎపిసోడ్స్ లో ప్రేమ ఎంత మధురంను మిస్ కాకుండా వీక్షించండి. తన ప్రాణాలని కాపాడడానికి వచ్చిన లక్ష్మిని మిత్ర గుర్తించనున్నాడా? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో వీక్షించండి. పాముకాటుకి గురైన రఘురాంని డాక్టర్స్ కాపాడగలడా? అయితే జానకి ప్రదక్షిణలు చేసి రఘురాంని ఎలా కాపాడబోతోందో పడమటి సంధ్యారాగం సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. ఇక ముత్యాలు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అయితే రూప తన కిడ్నీలు ఇచ్చి ముత్యాలని ఎలా కాపాడబోతోంది? తర్వాత ఎదుర్కోబోయే సమస్యలేంటి? అమ్మాయి గారు సీరియల్ ను రాత్రి మిస్ కాకుండా చూడండి. ఇక ఇవాల్టి సుమా అడ్డా కార్యక్రమంలో బ్రహ్మముడి సీరియల్ టీంతో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ టీం కూడా గెస్టులుగా రాబోతున్నారు. ఈ రోజు రాత్రి 9:30కి సుమా అడ్డా కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూడండి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.